ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు శుభములు. కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాము రండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? భూమి మీద మనము పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మన కాలము గురించి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటిది. వారు జీవించినంత కాలము అనేకమైన పరిస్థితులతో వారు యుద్ధము చేస్తారు. ఈ లోకములో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాలు ఒక కాలానికి పరిమితం అవుతాయి. కొన్ని సంవత్సరములు జరుగుతాయి, కొన్ని నెలలు జరుగుతాయి, ఏదో ఒక రోజుకి ఆ యుద్ధాలు ఆగిపోతాయి. కానీ మన యుద్ధ కాలము, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటిది. వారు బ్రతికినంత కాలము యుద్ధము చేస్తూనే ఉంటారు. కుటుంబంలో యుద్ధము చేస్తూనే ఉంటారు, సమాజంలో యుద్ధము చేస్తూనే ఉంటారు, ఆఫీసుల్లో పనిచేస్తున్న స్థలంలో యుద్ధము చేస్తూనే ఉంటారు, రోగములతో యుద్ధము చేస్తూ ఉంటారు, అప్పులతో యుద్ధము చేస్తుంటారు, అనేకమైన పరిస్థితులతో వారు యుద్ధము చేస్తూనే ఉంటారు. కాబట్టి భూమి మీద మన కాలము ఎటువంటిది? యుద్ధ కాలము వంటిది అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధమును చూసి నువ్వు భయపడుతున్నావా? ఆ యుద్ధ పరిస్థితులను చూసి నువ్వు దిగులు పడుతున్నావా? ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. చూద్దాం రండి, ఒక వచనం చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను, చూడండి. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. చూసారా, దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేశాడో తన ప్రజలకి. ఓ ఇశ్రాయేలు, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయినప్పుడు నీకు కనిపిస్తాయి ఏమిటి? వారి గుర్రములు. నీకు కనిపిస్తాయి ఏమిటి? వారి రథములు. నీకు కనిపిస్తాయి ఏమిటి? వారి యొక్క బలము. ఇప్పుడు నీవు వాటిని చూసినప్పుడు నీవు వాటిని చూసి భయపడవద్దు, నీవు వారికి భయపడవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకు సెలవిచ్చాడంటే, అలాగా ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎందుకు నిన్ను భయపడద్దని చెప్తున్నాడంటే, దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించాడు కదా, ఎర్ర సముద్రమును దాటించాడు కదా, ఫరో సైన్యము నుండి నిన్ను కాపాడాడు కదా, ఇప్పుడు కూడా అలాగే నిన్ను కాపాడటానికి నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. ఈరోజు నీకు కంటికి కనిపించే పరిస్థితులు, ఈరోజు నీ కంటి ఎదుట నువ్వు చూస్తున్న పరిస్థితులకు చూసి నీవు భయపడవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేనిని చూసి నువ్వు భయపడుతున్నావు? ఒకరోజు సన్హెరీబు ఆ రాజు, అషూరు రాజు యూదా మీదకు దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా దేవుని చేత బలపరచబడి తన ప్రజలను బలపరుస్తున్నాడు. ఏమంటాడు తెలుసా? వారికి మానవ సంబంధమైన బలమే అండ. ఓ ఇశ్రాయేలీలారా, ఓ యూదా ప్రజలారా, ఓ దేవుని ప్రజలారా, మనకైతే మన దేవుని అండ మనకుంది. వారికి మానవ సంబంధమైన అండే ఉంది, కానీ మనకు మన దేవుని సంబంధమైన అండ ఉంది. కాబట్టి మీరు వారికి భయపడవద్దని ఆ రోజు రాజు హిజ్కియా తన ప్రజలను బలపరిచాడు. ఈరోజు కూడా దేవుడు నీతో అలాగే మాట్లాడుతున్నాడు. నిన్ను భయపడవద్దు అంటున్నాడు. నువ్వు ఏ పరిస్థితులు చూస్తున్నావో వాటిని చూసి దిగులు పడవద్దు అంటున్నాడు. అలాగ మనము నేర్చుకుందాం, దేవుని యొక్క మాటను విందాం. ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనం. అక్కడ ఏమంటాడంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేస్తాను. ఈరోజు నీతో యుద్ధము చేయడానికి ఎవరైనా వస్తున్నారా? ఈరోజు నీతో యుద్ధము చేయడానికి నీ మీదకి ఏమన్నా వస్తున్నాయా? నేను నీతో ఉండి నీతో యుద్ధము చేస్తానంటున్నాడు, వారితో యుద్ధం చేస్తానంటున్నాడు, నీ పిల్లలను నిన్ను రక్షిస్తానంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన యుద్ధములను చేయటానికి దేవుడు ఈరోజు మన పక్షముగా ఉన్నాడు. ఎవరైతే మనతో యుద్ధం చేస్తానంటున్నారో వారితో యుద్ధం చేయడానికి దేవుడు మనకు తోడై ఉండి యుద్ధము చేస్తానంటున్నాడు. మనలను రక్షిస్తాడు, మన పిల్లలను రక్షిస్తాడు. కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము ఏదో రకమైన యుద్ధము చేస్తూనే ఉంటాము. ఏ యుద్ధములో కూడా నువ్వు చతికిలబడవద్దు, ఏ యుద్ధములో కూడా నువ్వు భయపడిపోవద్దు.
ఏ యుద్ధములో కూడా నీవు పారిపోవద్దు, వెనుకకు చూడవద్దు. కారణము, నీవు వారిని చూచినప్పుడు భయపడవద్దు అంటున్నాడు. ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన దేవుడే ఇప్పుడు కూడా నీకు తోడై ఉండి వాటి నుంచి కాపాడుతానంటున్నాడు. కాబట్టి భూమి మీద మన కాలము యుద్ధ కాలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ యుద్ధ కాలం అన్నిటిలో కూడా జీవించినంత కాలము కూడా ప్రతి పరిస్థితులు జయించడానికి దేవుడే మన పక్షముగా తోడై ఉండి ఆ యొక్క పరిస్థితులను జయించడానికి తన కృప సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.